హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సవ్ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. ఓం నమ శివాయ. నిన్న సోమవారం, అది ఏకాదశి. ఈ సోమవారం రోజు అభిషేకం అంటే నేను ఒక కంటిన్యూగా 3 వారాలు చేయాలనుకున్నాను. ఎప్పుడు సోమవారం వెళ్ళి నీళ్లు పోసి వచ్చేస్తుంటానండి. అలాంటిది ఎందుకో ఆ స్వామివారికి అలా పొయ్యాలని అనిపించింది. 5 రకాల పళ్ళు రసాలు చేసి తీసుకొని వెళ్ళాను. అలాగే ఇంకా పాలు, పెరుగు, నెయ్యి, ఇలాగా తేనె, అలాగే విభూది, ఇలా అన్ని రకాలు తీసుకొని వెళ్ళి ఆ స్వామివారికి నిన్నైతే మనస్ఫూర్తిగా అభిషేకం చేసామన్నమాట అండి. నేను మా పాప ఇద్దరం కూడాను. ఏమో ఆ స్వామివారు అలా జరిపించారు నిన్న. నేను ఎప్పుడు నార్మల్గా సోమవారం వెళ్తాను, దీపం పెట్టేసి అలా నీళ్ళు పోసి వచ్చేస్తుంటాను అనమాట. ఈసారి ఎందుకు అనిపించిందో, సరే మ్యాంగో నేను మామూలుగా పెట్టేద్దామనేసి అనుకుంటే పంతులు గారు వద్దు, మీరు మ్యాంగోని ఇలా చేసి వెయ్యండి, స్వామివారికి అభిషేకం చేయండి అన్న. సరే ఆ స్వామివారు చెప్పిన తర్వాత ఇంకెందుకు అని చెప్పి నేను అలాగే చేశాను. ఇంకా సాయంత్రం మాకు దగ్గరగా ఉన్న వైభవ వెంకటేశ్వర స్వామి గుడిలోని కళ్యాణం జరుగుతుందండి. అబ్బా ఎంత శోభాయమానంగా, ఎంత కన్నుల పండుగగా జరిగిందంటే, మెయిన్ అండి ఇలాంటి కళ్యాణాలకి మనం వెళ్ళడం వల్ల ఆ చరిత్ర అనేది ఇంకా మనకి బాగా తెలుస్తుంది అన్నమాటని. మనకి పద్మావతి అమ్మవారి, లక్ష్మీదేవి తల్లి, అలాగే వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అలాగే ఈ పంతులు గారు ఒకరేమో అమ్మవారి తరపున, ఒకరేమో అయ్యవారి తరపున ఉండి ఏమి మీ అయ్యవారి గొప్పతనం, ఏమి మీ అమ్మవారి గొప్పతనం అనుకొని చమత్కారంగా జనాల్ని ఆకట్టుకునే విధంగా ఆ కథ కమావేశాన్ని అందరికీ కూడా వివరించారన్నమాట అండి. నిజంగా ఎంత బాగా జరిగిందంటే, రాత్రి 10 అయింది. అక్కడే దగ్గర 4,000 మంది పైనే ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా పలహారాలు కూడా ఏర్పాటు చేశారన్నమాట. చాలా బాగాన కళ్యాణం ఒక ఎత్తు అంటే, ఈ వచ్చిన వాళ్ళందరికీ ఇలా ఏర్పాట్లు చేయడము నిజంగా ఆ గుడి దగ్గర వర్క్ చేసిన, ఆ గుడికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కరించవచ్చండి. ఈరోజు అంటే మంగళవారం 1,00,000 మల్లెపూల వ్రతం అటండి. 1,00,000 మల్లెపూలని ఆ అమ్మవారికి, స్వామివారికి ఒక్కొక్క మంత్రం చెప్పి వేస్తారటండి. అంటే మంత్రాలు చదువుతూ వేస్తారటండి. అలా అయిపోయిందండి నిన్న సోమవారం అంతా ఫుల్ బిజీ. ఉదయం శివయ్య, సాయంత్రం వెంకటేశ్వర. మనం కళ్యాణం దగ్గరుండి చేయక్కర్లేదండి, చూసినా పంపించినా సరే అది కూడా చాలా పుణ్యమే. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.